అదే రేవంత్ రెడ్డి రివ్యూ మీటింగ్లో ఉన్న రియాజ్ గారు ప్రస్తుతం నా ముందున్నారు. నమస్తే రియాజ్ గారు. సో రియాజ్ గారు కూడా ఈ మధ్య బాగా ట్రెండింగ్లో ఉన్నారు. ఆయన మీద కూడా పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. సో ఆయన కూడా వీడియోలు చేసి సో ఉన్న పరిస్థితిని చెప్పే ప్రయత్నం, వివరించే ప్రయత్నం ఆయన చేస్తున్నారు. నమస్తే. నమస్కారం రియాజ్ గారు. అట్లాగే థ్యాంక్ యూ. ప్రేక్షకులు కూడా అందరికి కూడా గుడ్ విషెస్. నమస్తే. సో ఎందుకో మీరు నిరుద్యోగుల పట్ల కొంత నిర్లక్ష్యంగా ఉన్నారనో, వ్యతిరేకంగా ఉన్నారనో బాగా ట్రోల్ చేస్తున్నారు మిమ్మల్ని. వాళ్ళని ఏదో అన్నారని. ఏం జరిగి ఉంటుందో. రగ్గారు, నేను నిజంగా అంటే నిరుద్యోగుల పట్ల కానీ లేదా విద్యార్థుల పట్ల కానీ నిర్లక్ష్యంగా ఉంటే మీ దగ్గరికి వెతుక్కుంటూ వచ్చి ఇక్కడ కూర్చునే ప్రయత్నమే చేసేవాడిని కాదు నేను. ఓకే. నిజం మన ద్వారం దాటినప్పటికీ అబద్ధం మొత్తం ఊరంతా చుట్టి వస్తుందని మనకు ప్రావెర్బ్ ఉంది. ఓకే. సామెత ఉంది. ఆ క్రమంలోనే నిజాన్ని చెప్పే క్రమం కొంత లేట్ కావచ్చు, కానీ అబద్ధం ఎంత ఊరు తిరిగి వచ్చినా కూడా అబద్ధం అబద్ధమే, నిజం నిజంగానే ఉంటుంది. ఆ నిజాన్ని పంచుకోవడం కోసమే మిమ్మల్ని నేను వెతుక్కుంటూ వచ్చాను. సో నిజమేనా మీరు ఏదో వాళ్ళని చిల్లరగాలని ఆర్టీసీ క్రాస్ రోడ్లో ఉన్న వాళ్ళందరినీ ఏదో అన్నారని పెద్ద వాళ్ళు చాలా సీరియస్గా ఉన్నారు? వాస్తవం ఏంటంటే నా జీవితమే అధ్యయనము బోధన. నేను 10th క్లాస్లో ఉన్నప్పుడు అధ్యయనము బోధన పోరాటంలో భాగంగా రాడికల్ ఉద్యమంలో ఉన్నప్పుడు నేను అరెస్ట్ అయినామని. నేను ఇంటర్మీడియట్లో సోషల్ సైన్సెస్ నుంచి నేను స్టేట్ టాపర్. నేను ఓకే. కాకతీయ నుంచి నేను గోల్డ్ మెడలిస్ట్ని. తర్వాత నేను చాలా కాలం కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో టీచర్గా ఉన్నాను. కొన్ని వందల మంది టీచర్లు, కొన్ని వేల మంది ప్రభుత్వ ఉద్యోగులు నా స్టూడెంట్స్గా వివిధ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నారు. గ్రూప్ 1 స్థాయి నుంచి మొదలుకుంటే పోలీస్ కానిస్టేబుల్ స్థాయి వరకు. విద్యార్థుల పట్ల నాకు నిబద్ధత లేకుంటే అంతమంది నాకు ఉండే అవకాశం ఉండదు. ఎగ్జామినేషన్ కోసం నేను చెప్పట్లే, కానీ విషయాన్ని మసిబూసి మారేడికాయ చేయడం, ఒక అబద్ధాన్ని నిజం చేసే ప్రయత్నం దాదాపుగా ఒక 2 నెలల నుంచి నా మీద బాగా జరుగుతూ ఉన్నది. దానికి 2 రీజన్స్ ఉన్నాయి. ఒకటి, టీఆర్ఎస్ ఏలియాస్ బీఆర్ఎస్ మొట్టమొదటిసారిగా టీఆర్ఎస్గా ఉన్నప్పుడు మా ఊపిరితిత్తులతోటి ఊది దాన్ని బెలూన్లాగా ఎగరేసిన నేపథ్యం నుంచి బయటకు వచ్చినామండి. తీన్మార్ మల్లన్న గెలుపు బాధ్యతలో నీ భాగస్వామ్యం ఉండాలని పిసిసి ప్రెసిడెంట్ అట్లాగే ముఖ్యమంత్రి గారు చెప్పినప్పుడు నాకున్న శక్తిని, నాకున్న జీల్ని మొత్తం ఉపయోగించి అతని గెలుపులో భాగస్వామ్యం వహించిన వాటిలో నేను ఒకరిని. అక్కడి నుంచి నా మీద వ్యక్తిగత ట్రోలింగ్స్ బాగా పెరిగినాయి. నేను ఎప్పుడు జనరల్గా వ్యక్తిగతంగా ఎవరి మీద కామెంట్ చేయను, సైద్ధాంతిక విమర్శలు చేస్తాను. నేను సైద్ధాంతికంగా కొట్లాడతాను. నేను ప్రధానంగా సోషలిస్టు పందా నుంచి బయటకు వచ్చిన వాడిని. జీవితంలో కాంగ్రెస్ పార్టీ ఈరోజు పబ్లిక్ సెక్టార్కి బలమైన వినోదంగా ఉంది కాబట్టి ఆ పార్టీలో నేను పనిచేస్తున్నా. పార్టీ అధికార పద్ధతి కూడా పార్టీ ఆదేశం మేరకు మాత్రమే పనిచేస్తాను నేను. సరే, ఆ గెలుపులో కొంత మేరకు నేను ఒకరికో ఇద్దరికో నష్టం కలిగించాను అనుకున్న మిత్రులు వాళ్ళ బలంతో లేదా వాళ్ళ బలగంతో నా మీద రకరకాల ట్రోలింగ్ చేశారు. కానీ ఎక్కడ కూడా నేను విద్యార్థులను కించపరిచినట్టుగానో, విద్యార్థులు ఇబ్బంది పెట్టినట్టుగానో, నాకు సంబంధించిన చిన్న వాయిస్ను కానీ, నాకు సంబంధించిన చిన్న స్టేట్మెంట్ కానీ, నాకు సంబంధించిన ఇష్యూను కానీ ఎక్కడ చూపెట్టలేకపోయినారు. ఎందుకోసం అంటే అది లేనప్పుడు ఎక్కడి నుంచి తీసుకొస్తారు? ఏదో వేం నరేందర్ రెడ్డితో మాట్లాడే క్రమంలో మీరు ఆయన స్పీకర్ పెడితే వాళ్ళు విన్నారని ఒక ఇది, అది శుద్ధబద్ధం. వేం నరేందర్ రెడ్డి గారు అసలు ఫస్ట్ ఫోన్ యూజ్ చేయడం చాలా సాధ్యం కానీ పరిస్థితిలో ఉంటారు. అంటే ఒక స్థాయికి పోయిన తర్వాత ఫోన్ యూజ్ చేయడం ఎవరు కూడా సాధ్యం కాదు. ఓకే. తర్వాత వేం నరేందర్ రెడ్డి గారితో నేను మాట్లాడుతున్నాడు ఫోన్ స్పీకర్ అనేది ఇంకా శుద్ధ అబద్ధం. అది అసలు దానికి సందర్భం లేదు, సందర్భోచితం కాదు. విషయం ఏంటంటే నేను కొన్ని సందర్భాల్లో ఏ విషయాన్ని అయితే నిర్మోహమాటంగా మాట్లాడినానో అది సైద్ధాంతిక విషయాలే, సిద్ధాంతపరమైన విషయాల్లో అది నచ్చని వాళ్ళు వ్యక్తిగతంగా బురద జల్లే ప్రయత్నం చేశారు. మిస్ఫైర్ అయింది వాళ్ళకి. మీరు కాంగ్రెస్ పార్టీ కాబట్టి మీరు పార్టీ లైన్లోనే మాట్లాడతారు కదా. ఖచ్చితంగా పార్టీ లైన్లో మాట్లాడతారు. దాన్ని కాదని అయితే మీరు వెళ్ళడం కూడా కుదరదు. నేను పార్టీ అంటే కాంగ్రెస్ లీడర్. 2 విషయాలు సార్. నేను పాఠం చెప్తున్నప్పుడు అధ్యాపకుడిగా మాట్లాడతాను, నేను పార్టీ సిద్ధాంతాలు మాట్లాడుతున్నప్పుడు పార్టీ మనిషిగా మాట్లాడతాను.